వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో బుధుడు, 7లో గురువు, తృతీయంలో శని. వ్యాపార లాభాలు ఉంటాయి. వ్యాపారంలో గతంలో పూర్తి కాని పనులు ఇప్పుడు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సృజనాత్మకత పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. స్పష్టత వస్తుంది. కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. నిరంతర సాధన లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా శ్రమకు తగిన ప్రతిఫలం రావాలంటే సకాలంలో పనిచేయాలి. కారణం సూర్యగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటూ వినయ విధేయతలతో ఓపికతో సహనంతో ముందుకు సాగితే లక్ష్యం సిద్ధిస్తుంది. విజయావకాశాలు చేరువలోనే ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టయోగం ఉన్నది. మిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణతను ప్రసాదిస్తాయి. ఎంత కృషి చేస్తే కృషికి తగిన రెట్టింపు ఫలితం లభిస్తుందని నమ్మండి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? మకర రాశి వారు మహాగణపతిని ఆరాధించాలి. ఏ ఆలయాలను దర్శించాలంటారు? గణపతి దర్శనం విఘ్న నివారణం. ఎటువంటి దానాలు చేయాలి? దానక్రమంలో సూర్యప్రీతిగా గోధుమలు కొద్దిగా ఆ నవగ్రహాలలోని సూర్యుడి దగ్గర ఉంచి నమస్కారం చేయండి.